హాయ్ అండి, మేము ఎమ్రాన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మాట్లాడుతున్నాము. మేము వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, ఎలక్ట్రిక్ షాక్ అండ్ షార్ట్ సర్క్యూట్, పిడుగులు పడ్డప్పుడు ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేసే డివైస్ని తయారు చేశాము. 3 years నుండి మార్కెట్లో ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ గురించి చెప్పడం కోసము ఈ వీడియో మీకోసం చేస్తున్నాము. మన డివైస్ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కోసము సింగిల్ చెక్ పాయింట్గా తయారు చేశాము. సో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మన వీధులలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినప్పుడు, అలాగే సబ్స్టేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్ కాలిపోకుండా ఈ డివైస్ పనిచేస్తుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. గీజర్ షాకులు అండ్ మన చిన్నపిల్లలు వెళ్ళి ప్లగ్ పాయింట్ లో చేతులు పెట్టినప్పుడు కొన్ని షాకులు తగలడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఇబ్బంది పడకుండా కరెంట్ షాక్ తగిలినప్పుడు వితిన్ 20 milliseconds లో పవర్ ఆఫ్ చేసి ఈ డివైస్ మా ఇంట్లో ఉన్న అందరినీ కాపాడుతుంది. ఈ ఏదైతే డివైస్ ఉందో అది ఎలా వర్క్ చేస్తుందని మీకు ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు చూపెడతాను. ఈ మన ఆఫీస్ వచ్చేసి లగ్డికాపూల్ లో ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ అడ్రస్ కి రావచ్చు. మేము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో డీలర్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ మనకి వైజాగ్ లో డీలర్ ఉన్నారు, అనకాపల్లిలో డీలర్ ఉన్నారు, కర్నూలులో డీలర్ ఉన్నారు, కడపలో డీలర్ ఉన్నారు, వరంగల్లో డీలర్ ఉన్నారు. సో మిగతా డిస్ట్రిక్ట్స్ వారీగా మేము డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తున్నాము. డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్స్ కి సంప్రదించగలరు. మేము ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి మీరు ప్రోడక్ట్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనేసి తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోగలరు. ఏదైనా లోకల్ హైదరాబాద్ వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదా మీరు మా వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. మా నెంబర్స్ కాల్ చేసినా కూడా త్రూ వాట్సాప్ కూడా మీరు బుక్ చేసుకొని ఇన్స్టాలేషన్ కోసం మా పర్సన్ ని మేము పంపిస్తాం. డివైస్ వచ్చేసి మనం చెప్తున్నట్టు ఆల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కి సింగిల్ చెక్ పాయింట్ అని చెప్తున్నాము. సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా మా టెస్టింగ్ రూమ్ లో హై వోల్టేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ క్రియేట్ చేసి దాంట్లో ఎలా పనిచేస్తుంది మన డివైస్ అనేది మీకు ఒకసారి చూపెడతాను. మనము ఇంతకు ముందు మాట్లాడినట్టు మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కోసము టెస్టింగ్ కోసం వచ్చాము. ఇది మన 3-phase డివైస్. మనకి ఇంట్లో 3-phase మీటర్ ఉంటే 3-phase డివైస్, సింగిల్ ఫేస్ మీటర్ కనెక్షన్ ఉంటే సింగిల్ ఫేస్ డివైస్ కనెక్ట్ చేస్తాము. మన దగ్గర 2 వేరియంట్స్ ఉంటుంది, ఒకటి 3-phase, ఒకటి సింగిల్ ఫేస్ డివైస్. ఇక్కడ మనం చూస్తుంది 3-phase డివైస్. 3-phase డివైస్. మనం దీంట్లో వోల్టేజ్ అంటే మనకి సబ్స్టేషన్ నుండి మనం క్రియేట్ చేయలేం కాబట్టి హై వోల్టేజెస్, లో వోల్టేజెస్, మీకు హై వోల్టేజ్ క్రియేట్ చేయడం కోసం ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్, జనరల్ గా దీన్ని డిమ్మర్ అని కూడా అంటారు. సో ఆ ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తాను. సో మనకి ఇన్బిల్ట్ గా ఈచ్ ఫేస్ ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి ఇక్కడ చూడొచ్చు. ఈచ్ ఫేస్ లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి మన డిమ్మర్ త్రూ మనం వోల్టేజ్ హైక్ చేస్తున్నప్పుడు సో దాంట్లో వోల్టేజ్ మీరు చూడొచ్చు. లైటింగ్ కూడా ఆ రెడ్ లైట్ లో లైటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. 230 volts నేను పెంచుతున్నాను. ఇక్కడ హై వోల్టేజ్ క్రియేట్ చేసాము. నేను ఇక్కడ ఇన్బిల్ట్ గా 250 voltage ఎబో వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేయమనే ఇండికేషన్ ఇచ్చాను. డిఫాల్ట్ గా మనం 250 to 300 మధ్యలో ఏ నెంబర్ కైనా మనం ఇందులో సెట్ చేయొచ్చు. డిఫాల్ట్ 250 హై వోల్టేజ్ కి, లో వోల్టేజ్ కి 110 to 180 పెట్టుకోవచ్చు. అది దానికంటే తక్కువ వచ్చినప్పుడు సేమ్ లో వోల్టేజ్ ఫినామినా చూపెడుతుంది. ఇక్కడ హై వోల్టేజ్ 250 పెట్టాను, ఎబో 250 వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఏది కూడా లైక్ MCB లో మనకి ఏదైనా ట్రిప్ అయిపోతే మనం మాన్యువల్ గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది.